కప్పిపుచ్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు అన్నాడు. కనుక ఇక్కడ మనిషి సమకూర్చుకున్న ఆస్తిని తినేసే వాళ్ళు ఉన్నారు, దొంగలించేవారు ఉన్నారు. కావున ప్రభు అంటున్నాడు లోకాసువార్త 21లో, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి అంటాడు. మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. కనుక జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. చాలామంది మేము అడిగిన వాళ్ళు, స్నేహితుల్లో, బంధువుల్లో అనేక చోట్ల సువార్త నిమిత్తం వెళ్ళేటప్పుడు చాలామంది దగ్గర వినపడేది ఏమిటంటే, మేము మోసపోయినాము అనేవారే ఉండాలి. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు చక్కటి భార్య బిడ్డలను కుటుంబాన్ని ఇచ్చినాడు, చక్కటి పనిని దేవుడు సమకూర్చినాడు. అతను కొద్దిమంది స్నేహితులతో సహవాసం చేసేవాడు. ఇతను ఉదయకాలంలో చక్కగా పని చేసుకుంటూ ఉన్న సమయంలో సాయంకాలం అయ్యేసరికి ఆ పని వాళ్ళు యజమాని డబ్బులు ఇచ్చేసరికి స్నేహితులు అతని దగ్గరికి రావడం, ఆ డబ్బునంతా కూడా స్నేహితులతో వెళ్ళి విచ్చలవిడిగా ధనమంతా ఖర్చు పెట్టేసి కుటుంబంలో భార్యను బిడ్డలను పట్టించుకోకుండా స్నేహితుల మాయలో పడి వారు మాయలు చేసి వంచన చేసి ఆ వ్యక్తిని తప్పుదారిలోకి లాగుతూ ఆ వ్యక్తికి కల్పించే మాటలు చెప్పి మోసం చేసేవారు. ఉన్న ధనమంతా వారు ఏం చేసేవాళ్ళంటే తినేసేవారు. ఉన్న ధనమంతా దొంగిలించేటువంటి వారు. అలాంటి మనుషులతో సహవాసం చేసే కారణంగా ఆ వ్యక్తి చాలా మోసపోయి ఇలా స్నేహితులకు ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఒకప్పుడు తనకు పని లేకుండా ఉంటే, చేతిలో డబ్బు లేనప్పుడు, బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ స్నేహితులకు ధనం ఖర్చు పెట్టాడు వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఎవరు అతని గురించి ఆలోచన చేయాలి, అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యో నేను స్నేహితులను నమ్మి మోసపోయానే అని తెలుసుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఊరిని వదిలేసి దూర ప్రాంతంలో వచ్చి వ్యాపారం చేసుకుంటూ చక్కగా భార్య బిడ్డల కుటుంబాన్ని నడిపించుకుంటూ ఆ స్నేహాలన్నీ వదిలేసి చక్కగా కుటుంబాన్ని నడిపించుకునేవారు. కనుక ఈరోజు ఎక్కువ మందిలో మోసపోయినాము అనే వాళ్ళే ఎక్కువ మంది కనపడతారు. కనుకనే ప్రభు అంటున్నాడు, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. కనుక రాయబడిన మాట ఏమిటంటే లోకాసువార్త 12లో, మీరు ఏ విధమైన లోభానికి ఎడమీయక జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఎట్లనంటే ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందంట. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇక్కడ యేసు ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే తమ ఆస్తిని సమకూర్చుకుంటున్నారు, సుఖించాలా, తిని తాగి సంతోషించాలా అని కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ ఆ రీతిగానే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కావుననే ప్రభువు ఏమని చెప్తున్నాడు అంటే, ధనవంతుడు ఏ విధంగా సమకూర్చుకుంటున్నాడో అదేవిధంగా ప్రతి వారు కూడా తమ కోసం అన్నీ సమకూర్చుకుంటున్నారు, సంపాదించి పెట్టుకుంటున్నారు. కానీ నువ్వు సంపాదించిన దాన్ని, సమకూర్చుకున్న దాన్ని తినేసే వాళ్ళు ఉన్నారు, కన్నం వేసే వాళ్ళు ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇంకా మనకి ఏమని హెచ్చరిస్తుందనే విషయం చూసినట్లయితే, ఈ దినాల్లో ఎక్కువగా ఎలాంటి వారు మనకు కనపడుతూ ఉంటారంటే నాలుకతో మోసాలు చేసేవారు ఉన్నారు, నోటి ద్వారా శపించేది పగ అనేది వారిలో ఉన్నాయి, రక్తము చిందించేదానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి, నాశనము కష్టం అనేది వాళ్ళ మార్గాల్లో ఉన్నాయి, శాంతి మార్గాన్ని వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఈరోజు ఎలాంటి వారు ఉన్నారంటే నువ్వు సంపాదించుకున్న ఆస్తిని సమకూర్చుకున్న దాన్ని నాలుకతో మోసాలు చేసే మనుషులు ఉన్నారు. వారి నోటి ద్వారా శపించేది పగ ఉంటుంది, రక్తము చెందే నువ్వు సంపాదించుకున్న ఆస్తిని
దో ఎట్లాంటి వాళ్ళు మోసాలు చేసే మనుషులు ఉన్నారు కావున వారిని దయచేసి వాళ్ళు శాంతి మార్గాన్ని ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు కనుక వారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి.